విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 20 బృందాలతో లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి దాడులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణపురంలోని యుఎస్ బేకరీలో తనిఖీలు చేపట్టగా విస్తుబోయే విషయాలు వెలుగు చూశాయి. బేకరీ ఫ్రీజర్లలో గడ్డకట్టిన చికెన్, మటన్తో పాటుగా పాడైపోయిన తినుబండారాలను గుర్తించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రంగులను వాడుతున్నట్లు తేల్చారు. లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తూ ఉన్నట్లుగా నిర్ధారించారు. నగర వ్యాప్తంగా ఉన్న హోటల్స్, బేకరీల మీద దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజంతా కూడా దాడులు కొనసాగుతాయని చెప్తున్నారు అధికారులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ నగర వ్యాప్తంగా అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు అయితే ఆకస్మిక తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం సత్యనారాయణపురంలో ఉన్నటువంటి యుఎస్ బేకరీలో ఉన్నాం. చూడొచ్చు పూర్తి స్థాయిలో ఈ బేకరీ ఐటమ్స్ కి కేవలం 1 నుంచి 3 రోజుల లోపు మాత్రమే కాల పరిమితిలో తినాలి. కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పాడైపోయిన నిల్వ మొత్తం కూడా ఈ బేకరీలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. మొత్తం పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని హోటల్స్ లో ప్రధానమైన ఈ తనిఖీలు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఫుడ్ కంట్రోలర్ ఎవరైతే పూర్ణ చంద్రరావు గారు ఉన్నారో ఒకసారి మాట్లాడండి సార్. ఏంటి మీ తనిఖీల్లో ప్రధానంగా ఏం గుర్తించారు? బేకరీలో నాన్ వెజ్ ఐటమ్స్ విజయవాడ పట్టణంలో ఉన్న ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేయడం జరుగుతుంది. ఆశ్చర్యకరం విషయం ఏంటంటే మీరే చూస్తా ఉన్నారు, యుఎస్ బేకరీలో ఈ ఫ్రిడ్జ్ అయితే ఎందుకు పనికిరాని నీళ్లు కారుతా ఉంది. ఆ ప్రొడక్ట్స్ మీదే నీళ్లు కారుతా ఉండే, వీటి మీద పడిపోతా ఉంది. తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు చూశారు, చూడండి. తర్వాత ఈ బేకరీలో నాన్ వెజ్ అయిన ప్రొడక్ట్స్, నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ ఈ బేకరీలో ఎందుకు పెట్టారో తెలియట్లేదు. అది కూడా ఫ్రిడ్జ్ కి అంటుకుపోయి ఉంది, అంటుకుపోయి పాడైపోయిన పరిస్థితిలో ఉంది. మొత్తం చికెన్, మటన్ కానీ ఈ బ్రెడ్స్ అయితే ఈ డౌనట్స్ అంటున్నారు, ఇది నీళ్లున్నాయి దాంట్లో, ఫ్రిడ్జ్ లో పెట్టిన దాంట్లో నీళ్లున్నాయి. తర్వాత రంగులు చూడండి, చిన్నపిల్లలు తినే రంగులు కూడా ఎట్లా ఉన్నాయి అంటే మల్టిపుల్ కలర్స్. ఈ కలర్స్ కార్సినోజెనిక్ కలర్స్, ఎక్కువ పర్మిటబుల్ లెవెల్స్ లేకుండా నాన్ పర్మిటబుల్ కలర్స్ వాడుతా ఉన్నారు. వినియోగదారులకు ఏం చెప్తారు? ప్రజలకు ఈ బేకరీ ఫుడ్ ఐటమ్స్ మీరు పరిశీలిస్తే కానీ లోపలికి రావటం అంటే ఆఫీసర్లు రాగలరు, కానీ కొనేవాళ్ళు అయితే ఓన్లీ బయట ఫుడ్ ఐటమ్స్ దగ్గర వరకే రాగలుగుతారు. ఏం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే కన్జ్యూమర్ ఎవరైనా ఏ ప్రొడక్ట్ అయినా కొనదలుచుకున్నప్పుడు, ప్యాక్డ్ ఫుడ్ కొన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లేబుల్ కండిషన్స్ పాటించాలి. లేబుల్ మీద వాళ్ళు ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎక్స్పైరీ డేట్ ఏంటి, బ్యాచ్ నెంబర్ ఏంటి, న్యూట్రిషన్ వాల్యూ ఎంత ఉంది, వాళ్ళ గ్రీన్ సింబల్ ఉందా లేదా, ఈ కండిషన్స్ అన్ని FSSAI లేబుల్ కండిషన్స్ 10 కండిషన్స్ ఉండాలి. కనీసం ఒక్క నిమిషం మనం ఏం కొంటున్నాం, ఏం తింటున్నాం ఒక్క నిమిషం ఆలోచించి కన్జ్యూమర్ కూడా ఎవరు తయారు చేశారు, తినొచ్చా లేదా, కలర్స్ ఉన్నాయా లేవా, ఎక్కువ కలర్స్ ఉన్నాయా, లేబుల్లో కలర్స్ డిక్లేర్ చేయాలి, ఫ్లేవర్స్ డిక్లేర్ చేయాలి, నెంబర్ వేయాలి, FSSAI నెంబర్స్ వేయాలి. ఏమీ లేకుండా అమ్ముతా ఉన్నారు. కన్జ్యూమర్ మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే లేబుల్ కండిషన్స్ చూడండి. తర్వాత లైసెన్స్ ఉందా లేదా, అవన్నీ మనం డిస్ప్లే చేస్తారు బయట. లైసెన్స్ బేకరా కాదా చూడండి. ఇవన్నీ శానిటైజింగ్ కండిషన్స్ బయట నుంచి కనపడతా ఉంటది. కొంచెం జాగ్రత్తగా తయారు చేసే బేకరీ ప్రొడక్ట్స్ ని కొని వినియోగించవలసిందిగా కోరుచున్నాం. సార్, ఇటీవల వైజాగ్ లో చేశారు తనిఖీలు, మరోవైపు తిరుపతిలో కూడా చేశారు. విజయవాడలో ఇప్పుడు రద్దీ కూడా పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ఫుడ్ సెంటర్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి, పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏంటి వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా మేము తెలియజేసేది ఏంటంటే ఏ వ్యాపారస్తులైనా వ్యాపారం చేసుకోవద్దని చెప్పట్లా, నామ్స్ పాటించి లైసెన్సులు, మా ఒక్క లైసెన్సే కాదు, లీగల్ మెట్రాలజీ లైసెన్స్, మా లైసెన్స్, GST, లేబర్ లైసెన్స్, తదితర లైసెన్సులన్నీ కూడా తీసుకొని సరైన ప్రదేశంలో, సరిగ్గా హోటల్స్ ఉన్నాయనుకోండి, కిచెన్ సరిగ్గా మెయింటైన్ చేసి, తర్వాత వాళ్ళ వర్కర్స్ హైజీన్ కండిషన్స్ పాటిస్తా, శానిటైజింగ్ కండిషన్స్ పాటించి, ఈ మిగిలిపోయిన ప్రొడక్ట్ ని ఎప్పుడు కూడా ఏ కుక్కుడు ఫుడ్ ఎప్పుడు కూడా నిల్వ ఉంచడానికి వీల్లేదు. ఫ్రీజర్లు మీ ఓనర్కి తెలియజేసేది ఏంటంటే పొద్దున్నే రాగానే డీ ఫ్రీజర్ చూసుకోండి. డీ ఫ్రీజర్ చూస్తే దాంట్లో ఏముండయని ఒక 2 నిమిషాలు చూసుకుంటే వినియోగదారుడికి మనం వాళ్ళు ఆశించింది మనం సప్లై చేయగలుగుతాం. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఖచ్చితంగా నియమాలు పాటించండి. నియమాలు పాటించి వ్యాపారం చేస్తే ఎవరు మీకు ఇబ్బంది కలిగించరు. ఇట్లాంటి వ్యాపారం చేస్తే మాత్రం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిటీలో ఎన్ని బృందాలతో ప్రస్తుతం తనిఖీలు ఏ డిపార్ట్మెంట్ లో జరుగుతుంది? ఇవాళ కమిషనర్ గారి ఆదేశానుసారం 20 ఫుడ్ సేఫ్టీ టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములు, 40 టీములు స్వీట్ షాపులు, బేకరీలు, ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్ తనిఖీ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ తనిఖీ చేసింది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ల్యాబ్సెస్ ఏం గుర్తించావు సార్ ఇప్పుడు ప్రస్తుతం? యాక్చువల్గా ఈ ల్యాబ్సెస్ ఏంటంటే లైసెన్స్ లేదు, హైజీన్ కండిషన్ లేదు, ప్రొడక్ట్స్ దేనికి లేబుల్ లేవు, స్టైల్ ప్రొడక్ట్ అంతా అక్కడే పెట్టుకున్నారు. స్టైల్ ప్రొడక్ట్ అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఆ ఫ్రిడ్జ్ చూస్తే మీకు అర్థమవుతా ఉంది. బేకరీలో నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తీసుకెళ్లి ఫ్రీజ్ చేశాడు, అన్ని గడ్డలు కట్టి అతుక్కుపోయి ఉన్నాయి. ఇట్లాంటి కండిషన్స్, ఇట్లాంటి వాటిని లైసెన్స్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము, లేకపోతే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కమిషనర్ రికమెండ్ చేస్తాం. మీకు కంప్లైంట్ చేయాలంటే ప్రజలకు ఏంటి డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలంటే హెల్ప్ డెస్క్ ఉంది,
తర్వాత మా జిల్లా ఆఫీసర్ ప్రతి జిల్లాకి 26 జిల్లాలకు 26 జిల్లా ఆఫీసర్ నెంబర్ ఉన్నాయి. ఆ నెంబర్లన్నీ డిస్ప్లే చేస్తాం. తర్వాత కమిషనర్ గారి వెబ్సైట్ ఉంది, కమిషనర్ గారి వెబ్సైట్ కంప్లైంట్ చేయొచ్చు. FSSA ఢిల్లీ వెబ్సైట్ ఉంది, దానికి కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే అడ్జుడికేషన్ ఆఫీసర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గారిని కంప్లైంట్ చేయొచ్చు. ఎక్కడ కంప్లైంట్ వచ్చినా గానీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఇది పూర్తి స్థాయిలో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు అయితే ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా 20 బృందాలతో అయితే కొనసాగుతున్నాయి. చూడొచ్చు ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నటువంటి యుఎస్ బేకరీలో ఎటువంటి పరిస్థితుల్లో ఫుడ్ ఉందనేది మనం ఒకసారి చూస్తే చూడొచ్చు. పురుగులు పట్టినటువంటి చికెన్ అయితే ప్రస్తుతం ఇంకా డీప్ ఫ్రీజర్ లో కూడా ఉంచి దీన్ని అమ్మకానికి ఫుడ్ సేఫ్టీ ఫుడ్ కి సంబంధించిన బేకరీ యజమానులు అయితే పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా పాడైపోయిన ఫుడ్. ఒక కేక్స్ చూసినా కూడా నీరు పట్టింది. ఇటు చికెన్ చూస్తే కూడా ఐస్